నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు 42% మేము చేస్తామని అంటున్నారు. అది చేయరన్నా మీ బలమైన నమ్మకం? ఇప్పుడు 42% కనుక ఒకవేళ చేస్తే ఇప్పుడు వాళ్ళు అంటున్న 23,000 ప్రజాప్రతినిధులు బీసీల నుంచి వచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు మొత్తం చేస్తారన్న నమ్మకం మీకుందా లేదా? మేము ఏమంటున్నామంటే రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తాము, బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి భారత్ జోడో యాత్రలో దేశం మొత్తం ఒక నెరేటివ్ తీసుకొచ్చింది. మా ఇంటికి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, అంతకుముందు వార్ రూమ్ ఇన్ఛార్జ్ ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ కుమార్ గారు వచ్చి ఖచ్చితంగా భౌగోళిక తెలంగాణ అయిపోయింది, సామాజిక తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, బీసీలకి ఎక్కువ శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 2 రోజులు చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ప్రధానమైన డిమాండ్ బీసీలకి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు అండ్ ఎమ్మెల్సీ టికెట్లు, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులు ఇస్తామని చెప్పారు. మాకు వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టే మేము బీజేపీ బీసీలకి ముఖ్యమంత్రి అని చెప్పినప్పటికి కూడా కేసీఆర్ ని కొట్టాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి 3 రోజులు డిస్కషన్ చేశారు మా పౌర సంఘాలతో అందరితో, ఉద్యమకారులందరితో. ఫస్ట్ కండిషనే మేము అన్ని సీట్లలో 50% మాకు ఇవ్వాలని చెప్పినాం. 119 ఎమ్మెల్యే సీట్లు ఉంటే మాకు 55 రావాలి, 120 అంటే 60 రావాలి. 60 రావాల్సింది 20 వచ్చినాయి. ఆ 20 కూడా గెలిచిన సీట్లు తక్కువ, అంటే ఎమ్మెల్యే సీట్లలో అన్యాయం జరిగింది. తర్వాత నామినేటెడ్ పోస్టులు 50-55 ఫిల్ చేస్తే మాకు వచ్చింది కులానికి ఒకటి కూడా రాలే. మా బుడగ జంగాలకి, మా బుడబొక్కలోళ్ళకి, మా పిట్టలోళ్ళకి, మా పూసలోళ్ళకి, మా వడ్డెరలకి, మా చాకలోళ్ళకి, మా కమ్మర్లకి, కుమ్మర్లకి ప్రాధాన్యత మాలే. బీసీలు అంటే ఒక మునూరు కాపో, ముదిరాజో, గౌడో, పద్మశాలో, యాదవ్ 119 కులాలు ఉంటే 5 కులాలకే ఇస్తున్నారు. కనీసం కులానికి ఒక పోస్ట్ ఇవ్వలేదు. అక్కడ రెడ్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అంటే నామినేటెడ్ పోస్టులు అట్లే అయిపోయినాయి. పార్టీ పోస్టులు తీసుకుంటే అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో మాకు అన్యాయం జరిగింది, నామినేటెడ్ పోస్టులు అన్యాయం జరిగింది. పార్టీ పోస్టులు తీసుకుంటే మా ఖమ్మం జిల్లాలో ఉన్న 11 పోస్టులు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కమ్మకిచ్చారు, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కమ్మకిచ్చారు, యూత్ కాంగ్రెస్ కమ్మకిచ్చారు, మహిళా కాంగ్రెస్ కమ్మకిచ్చారు. ఉన్న నామినేటెడ్ పోస్టులు 4 ఉంటే 4 ఖమ్మంలోకి ఇచ్చారు. ఎంపీ టికెట్ రాజ్యసభ ఉంటే ఇచ్చేసారు. పార్టీ పదవులు వాళ్ళకే ఇచ్చారు, ఎమ్మెల్సీ సీట్లు వాళ్ళకే ఇచ్చారు, ఎంపీ టికెట్లు వాళ్ళకే ఇచ్చారు. కాబట్టి మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సరే, మేము బీసీలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేము, కేసీఆర్ ని కొట్టాలంటే రెడ్డి దొరలు వెలమ దొరలు కావాలని చెప్పారు. మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు కదా. అదే విధంగా పార్టీ పోస్టులు ఇవ్వచ్చు కదా, పార్టీ పోస్టులు అయితే ఇవ్వచ్చు కదా. ఇంకొకటి మేము పెట్టిన ఫస్ట్ డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టాలి అని. ఇప్పుడు 6 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, సరే 2 నెలలు ఎలక్షన్స్కి పోయిన అనుకోవచ్చు, 6 నిమిషాల్లో బయట పెట్టచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు 2014లో అధికారంలోకి రాగానే బొంబాయిలో ఉన్నాడు, బొగ్గుబాయిలో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నోళ్ళైనా ఇమీడియట్ గా రావాలి, వచ్చి డేటా చేసుకోవాలి, లేకపోతే మీరు చచ్చిపోయినట్టే అని చెప్పారు. 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలు మనమంతా కొట్లాడినాం. రేవంత్ రెడ్డి, కేసీఆర్, కాంగ్రెస్ నాయకులు కూడా సమగ్ర కుటుంబ సర్వే ఏమన్నా అంతర్గత భద్రతకు సంబంధించిందా, నీ ఆస్తుల వివరాల ఎందుకు బయట పెట్టట్లేదు అన్నాం. మరి వచ్చిన 6 నెలల కాలంలో ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే డేటా బయట పెట్టలేదు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎంపీ ఎలక్షన్లలో 12 సీట్లు జనరల్ సీట్లు ఉంటే వాటిలో మాకు 6 సీట్లు రావాలి. బీజేపీ ఒకవైపు సామాజిక తెలంగాణ అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు ఇచ్చింది, ఆ 3 కూడా గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ 6 సీట్లు ఇచ్చింది, టీఆర్ఎస్ 6 సీట్లు ఇచ్చింది, ముదిరాజులకు ఇచ్చింది, ముదురు కాపులకు ఇచ్చింది, గౌడ్లకు ఇచ్చింది, యాదవులకు ఇచ్చింది, అందరికి ఇచ్చింది. మరి మా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది, రాహుల్ గాంధీ చెప్తున్న సామాజిక తెలంగాణ వేరు, కులగణన వేరు. ఇక్కడ మేము ఇప్పుడు కులగణన విషయంలో మాకు ఎందుకు డౌట్ వస్తుందంటే, వీళ్ళు మాకు ఎలక్షన్స్ కి ముందు చెప్పింది అన్ని కులాల గణన చేస్తాము, తెలంగాణలో ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను మొత్తం డేటా బయట పెడతాము, కేసీఆర్ చేసిన డేటా బయట పెడతాము, మేము చేసిన డేటా బయట పెడతాం అన్నాం. మరి ఇప్పుడు జీవోనేమో ఓన్లీ బీసీ సెన్సస్ కి ఇస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ బీసీ సెన్సస్ కి ఇస్తున్నారు, అసెంబ్లీలో తీర్మానం ప్రకటన మాత్రం కులగణన అంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు ఈ జనాభాలో డేటా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచం అంతా డేటా మీద ఆధారపడ్డది. డేటా కరెక్ట్ గా ఉంటే డెవలప్మెంట్ కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు సంక్షేమ పథకం చేయాలన్నా, అభివృద్ధి పథకం చేయాలన్నా ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక ఆర్థిక మహిళలు ఎంత, పురుషులు ఎంత, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత తెలవాలి కదా. మరి ప్రభుత్వం మొత్తం వరల్డ్ వైడ్ డేటా డ్రివెన్ సొసైటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా ఎనాలిసిస్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ని వాడుతుంటే